అందరికీ నమస్కారం. నా పేరు విజయరామరాజు. నేను భారత చైతన్య యువజన పార్టీ ప్రకాశం జిల్లాకి సమన్వయ సారథిగా పనిచేస్తున్నాను. అయితే భారత చైతన్య యువజన పార్టీ 2023 జూలై నెలలో శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు చాలా అట్టహాసంగా ఆవిర్భవించడం అనేటటువంటి జరిగింది. ఆ తర్వాత ఆ మీటింగ్ రోజున ఆంధ్రప్రదేశ్ యువతకి సుమారు 50,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వటం జరిగింది. ఆ మాట ప్రకారం సెప్టెంబర్ నెలలోనే 50,000 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ యువతకి ఇచ్చి తన మాటను కూడా నిలబెట్టుకోవటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలను కొన్ని వందల సమస్యలు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండటం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. అందులో ప్రధానమైనటువంటి అంశం యువతకి సరైనటువంటి ఉద్యోగాలు ఇవ్వకపోవటం. ఆ యువతకి సరైనటువంటి ఉద్యోగాలు ఇవ్వకపోవటం మూలాన కొన్ని లక్షల మంది యువత వేరు రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయి వాళ్ళు కడుపు నింపుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గిద్దలూరు పట్టణంలో సోమవారం 26వ తారీఖున మినీ జాబ్ మేళా అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు అందరూ కూడాను ఈ మినీ జాబ్ మేళాకు అటెండ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు, ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడాను ఈ జాబ్ మేళాకు అటెండ్ కాగలరని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ మినీ జాబ్ మేళాలో పర్టికులర్గా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉద్యోగాలు ఇవ్వటం జరుగుతుంది. వీరు ఇచ్చేటటువంటి ఉద్యోగాలు ఏంటంటే స్కూల్స్కు సంబంధించినటువంటి కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, క్లర్కులు కావచ్చు, అలాగే సూపర్వైజింగ్ పోస్టులు కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, అలాగే మెయింటెనెన్స్కి సంబంధించి హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ఏవో అడ్మినిస్ట్రేషన్లో సంబంధించినటువంటి కావచ్చు, ఇలాంటి పోస్టులు అనేటటువంటి సుమారు 150 నుంచి 200 పోస్టులు గిద్దలూరు పరిసర ప్రాంతాల విద్యార్థులకు అందచేయటమే లక్ష్యంగా పెట్టుకొని భారత చైతన్య యువజన పార్టీ ముందుకు రావటం జరిగింది. మేము ఒక వెబ్ పేజీని మీకు వాట్సాప్ ద్వారా అలాగే గ్రూపులలో కూడా పంపించడం జరుగుతుంది. ఆ వెబ్ పేజీలో మీకు కావాల్సినటువంటి మీ డీటెయిల్స్, మీ పేరు, మీ వివరాలు, మీ క్వాలిఫికేషన్లు అన్నీ కూడా అందులో ఉంటాయి. అందులో ఉన్నప్పుడు ఆ వెబ్ పేజీని ఫిల్ చేసి మీరు సబ్మిట్ కొట్టగానే మీకు ఆ రోజు సాయంత్రం లోపు కానీ లేదా మరుసటి రోజు 2-3 గంటల లోపు కానీ మీకే వాళ్ళు కాల్ చేసి పలానా చోట ఉద్యోగం ఉంది, పలానా దానికి శాలరీ ఇలా ఉంటుంది అని వాళ్ళే మీతో టచ్లోకి వస్తారు. ఎవరైతే ఆ టచ్లోకి వచ్చిన తర్వాత మీరు ఇష్టపడ్డటువంటి ఆ జాబులు మీరు కనుక ఇష్టపడినట్లయితే సోమవారం ఈ నెల 26వ తారీఖున మీ అందరూ కూడాను మీ జిరాక్స్ కాపీలను తీసుకుని వస్తే ఆ రోజున మీకు అందరికీ కూడాను అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చి మీకు చేదోడు వాదోడుగా మా భారత చైతన్య యువజన పార్టీ అనబడేటటువంటిది ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం అనబడేటటువంటిది ఉద్యోగాలను కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ఈ ప్రభుత్వం 5,000 రూపాయల వాలంటరీ ఉద్యోగాలు, అలాగనే ఆ 5,000 రూపాయల ఉద్యోగాలు ఇచ్చేసేసి యువతను నిర్లక్ష్యానికి గురి చేసి ఆ యువతని 5,000 రూపాయలతో వైసీపీ కార్యకర్తలుగా మార్చేసుకుని ఆ ప్రభుత్వం అనబడేటటువంటిది వాళ్లకు నచ్చినట్టుగా ఆ విద్యార్థులను తయారు చేసుకుంటూ ఉంది. ఈ వ్యవస్థ అనేటటువంటిది రూపుమాచిపోవాలి. ఎందువలనంటే డిగ్రీలు చదువుకొని ఎంఎస్సీలు చేసుకొని బీటెక్లు చేసి ఎంటెక్లు చేసి మంచి ఉద్యోగాలు చేయవలసినటువంటి విద్యార్థులతోటి ఇంటింటికి పంపించి వారి యొక్క జీవితాలతోటి ఆడుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము కళ్ళు తెరిచి యువతకు ఉద్యోగాలను మెండుగా కల్పించాలని చెప్పేసి మేము కోరుకోవటం జరుగుతుంది. అలాగే రీసెంట్గా మెగా డిఎస్సి అని చెప్పేసి ఒక దగా డిఎస్సిని కూడా ఇవ్వటం జరిగింది. సుమారు 22,000 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉంటే అటువంటి ఆ 22,000 ఉద్యోగాలను కూడా కేవలం 6,000 ఉద్యోగాలను ఇచ్చి యువతను నిర్లక్ష్యానికి గురి చేసి ఎంతోమంది 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినటువంటి యువత మొత్తం కూడాను 6,000 ఉద్యోగాలు ఎవరికి సరిపోతాయి? ఒక్కొక్క జిల్లాకి కనుక మనం చూసుకున్నట్లయితే
200 పోస్టులకు మించి పోస్టులు లేనటువంటి పరిస్థితి. అందులోనూ ఆ నోటిఫికేషన్ కూడాను తప్పుల తడకగా ఆ నోటిఫికేషన్ ఉంది. ఇప్పుడు తెలుగు పోస్టులు అనేటటువంటిది అప్లై చేయాలి అని అంటే ఓరియంటల్ స్టడీస్ చదివినటువంటి వాళ్ళకి అసలు ఆ అప్లికేషన్ ఫైల్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. కాబట్టి ఇచ్చిన నోటిఫికేషన్ కూడాను తప్పుల తడకగా ఇచ్చి ఆ విద్యార్థులను ఎంతో ఆందోళనకు గురి చేస్తుంది. కాబట్టి ఈ వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఖచ్చితమైనటువంటి మార్గనిర్దేశాలు డిఎస్సికి ఇవ్వాలి. అలాగే విద్యార్థులలో యువతని ఎక్కువగా కూడాను ఉద్యోగాలు కల్పించేటటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినప్పుడే, ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడే ప్రతిపక్షాలు కానీ మిత్రపక్షాలు కానీ ఇవన్నీ కూడాను ఎదురుదాడి చేయడం జరుగుతుంది. కావున ఇప్పుడు భారత చైతన్య యువజన పార్టీ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో భాగంగా 50,000 ఉద్యోగాలను ఇచ్చిన తర్వాత మరలా మండల స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో మా అధినాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆదేశాల మేరకు సుమారు 150 నుంచి 200 ఉద్యోగాలు అనబడేటటువంటి మేము గిద్దలూరు నియోజకవర్గ పరిసర ప్రాంత విద్యార్థులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడాను వినియోగించుకొని మీరందరూ కూడాను ఆ వెబ్ పేజీని ఫిల్ఫిల్ చేసుకొని సోమవారం రోజున మీ జిరాక్సులతోటి గిద్దలూరు పట్టణంలోని రాచర్ల రోడ్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు పైన ఉన్నటువంటి జిఆర్ కాన్సెప్ట్ స్కూల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున మీకు ఏదైనా డౌట్లు కనుక ఉన్నట్లయితే కింద స్క్రోలింగ్లో మా నెంబర్లు కూడా వస్తాయి. కాబట్టి ఆ నెంబర్లకు ఫోన్ చేసి మీరు ఇంకా ఏదైనా సరే వివరాలు తెలుసుకోవాల్సిందిగా మరీ యువతను ఉద్దేశించి ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి యువత మొత్తం కూడాను అవకాశాన్ని వినియోగించుకొని మీరు 10 రూపాయలు సంపాదించుకొని మీ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటారనేటటువంటిదే మా ప్రధాన ఉద్దేశం. ధన్యవాదాలు. జై బీసీవై, జై జై ఆర్సీవై, జై బీసీవై, జై జై ఆర్సీవై.